హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 గ్రామీణాభివృద్ధి ఆ గ్రామీణాభివృద్ధి పేపర్ 2లోని ఇంపార్టెంట్ వన్ లైనర్ బిట్స్ నేర్చుకుందాం. సో యాక్చువల్లీ ఇవాళ నేను ఓన్లీ వన్ వీడియోనే చేద్దాం అనుకున్నానండి. బట్ థ్యాంక్స్ ఫర్ మీ అందరి లైక్స్, వ్యూస్. ఎందుకంటే నాకు ఎందుకో ఈ వీడియోస్ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో అందుకే సెకండ్ వీడియో రేపు చేద్దాం అనుకున్నా, కానీ ఇవాళ చేస్తున్నాను. ఎందుకంటే మీ లైక్స్, మీ వ్యూస్ చూసి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్, గ్రామంలో పండిన పంట ఉత్పత్తిని అదే గ్రామంలో కొలిచినప్పుడు దానిపై కొంత రుసుమును చెల్లించడాన్ని ఏమంటారు? గ్రామంలో పండిన పంట ఉత్పత్తిని అదే గ్రామంలో కొలిచినప్పుడు దానిపై కొంత రుసుమును చెల్లించడాన్ని కాటా రుసుము అంటారండి. కాటా రుసుము. పురిటి నవ్వులు విరబూయించడమే లక్ష్యంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం ICDS కింద గర్భిణీలు, బాలింతలకి ప్రభుత్వం అదనంగా పౌష్టికాహారం అందిస్తుంది. సో ఎంతమందికి? 8.56 లక్షల మందికి అండి. పురిటి నవ్వులు విరబూయించడమే లక్ష్యంగా సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద ఎంతమంది గర్భిణీలు, బాలింతలకి ప్రభుత్వం అదనంగా పౌష్టికాహారం అందిస్తుంది? 8.56 lakh. సో కొంతమంది ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా యూజ్ చేయమని అడుగుతున్నారండి. సో ఏం లేదు, ఈ యొక్క సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇప్పటివరకు ఎంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి పౌష్టికాహారం అందిస్తుంది గవర్నమెంట్? 8.56 lakhs. నెక్స్ట్, స్వయం సహాయక సంఘాల సభ్యులను ఏది సంఘటితంగా ఉంచుతుంది? స్వయం సహాయక సంఘాల సభ్యులను పొదుపు మరియు మిత వ్యయం సంఘటితంగా ఉంచుతుంది. గిరిగోరు ముద్దుల పథకం కింద ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు? గిరిగోరు ముద్దుల పథకం కింద ఎంతమంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు? 1,33,733. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 2014 అక్టోబర్ నుండి 2015 సెప్టెంబర్ వరకు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగాయి? డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో 2014 అక్టోబర్ నుండి 2015 సెప్టెంబర్ వరకు 1.75 కోట్ల ఇసుక అమ్మకాలు సాగాయండి. నెక్స్ట్, 2017-18 బడ్జెట్ ప్రకారం 2019 నాటికి ఎన్ని పంచాయతీలను పేదరిక రహితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2017-18 బడ్జెట్ ప్రకారం 2019 నాటికి ఎన్ని పంచాయతీలను, 50,000 పంచాయతీలను పేదరిక రహితం చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015-20 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ను 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? 2015-20 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ను 14వ ఆర్థిక కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? 2,292 కోట్లు. మోడల్ అకౌంటింగ్ వ్యవస్థలో నిర్వహించే నగదు పుస్తకం పేరేమిటిది? మోడల్ అకౌంటింగ్ వ్యవస్థలో నిర్వహించే నగదు పుస్తకం పేరు ఇంటిగ్రేటెడ్ క్యాష్ బుక్. మండల పరిషత్ బడ్జెట్ను తుదిగా ఆమోదించే అధికారం ఎవరిది? మండల పరిషత్ బడ్జెట్ను తుదిగా ఆమోదించే అధికారం జిల్లా పరిషత్ అండి. గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? గ్రామ పంచాయతీ బడ్జెట్ను ఎవరు తయారు చేస్తారు? సో పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ బడ్జెట్ తయారు చేస్తారండి. పంచాయతీరాజ్ సంస్థలలో ప్రస్తుతం ఏ పద్ధతి ద్వారా అకౌంట్లను నిర్వహిస్తున్నారు? పంచాయతీరాజ్ సంస్థలలో ప్రస్తుతం ఏ పద్ధతి ద్వారా అకౌంట్లను నిర్వహిస్తున్నారు? సింగిల్ ఎంట్రీ మరియు డబుల్ ఎంట్రీ అండి. సో పంచాయతీరాజ్ సంస్థల్లో సింగిల్ ఎంట్రీ మరియు డబుల్ ఎంట్రీ ద్వారా పుస్తకాలు నిర్వహిస్తున్నారు, అకౌంట్స్ని. పంచాయతీరాజ్ సంస్థల ఖాతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? సో పంచాయతీరాజ్ సంస్థల అకౌంట్స్ను ఎన్ని భాగాలుగా విభజించారు? 5. దీర్ఘకాలిక రుణాల కాల పరిమితి 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలండి. గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాలు ఎవరి వద్ద ఉంచాలి? గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాలు ఎవరి వద్ద ఉంచాలి? సో పంచాయతీ కార్యదర్శి దగ్గర గ్రామ పంచాయతీ రసీదు పుస్తకాలు ఉండాలండి.
ప్రాథమిక సహకార సంఘాలు ఏ రుణాలు ఇస్తాయి? స్వల్పకాలిక, మధ్యకాలిక అంటే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ లోన్స్ అండి. ప్రాథమిక సహకార సంఘాలు ఏ రుణాలు ఇస్తాయి? రుణాలు మీన్స్ లోన్. నెక్స్ట్, సీనియరేజీ ఫీజును గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ఏ నిష్పత్తిలో తీసుకుంటాయి? సీనియరేజీ ఫీజును గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏ నిష్పత్తిలో తీసుకుంటాయి? 25:50:25. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థల ఎంఎస్ఎంఈ విధానము 2015-20 ప్రకారము ఆ రంగంలో 2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు ఎంఎస్ఎంఈ విధానము 2015-20 ప్రకారము ఆ రంగంలో 2020 నాటికి ఎంత కొత్త పెట్టుబడి వస్తుంది? 15,000 కోట్ల అండి. నెక్స్ట్, 2009 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు మిత్ర గ్రూపుల సంఖ్య ఎంత? 2009 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతు మిత్ర గ్రూపుల సంఖ్య 2.38 లక్షలండి. ఏ ప్రకరణ యందు సహకార సంఘముల వార్షిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం గురించి తెలపడం జరిగింది? ఏ ప్రక్రియ యందు సహకార సంఘముల వార్షిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం గురించి తెలపడం జరిగింది? 243 జెడ్పీ అండి. ఎగుమతి దిగుమతుల బ్యాంకు నెలకొల్పుటకు ఉద్దేశించిన ప్రాంతము ఏది? ఎగుమతి దిగుమతుల బ్యాంకు నెలకొల్పుటకు ఉద్దేశించిన ప్రాంతం విశాఖపట్నం. ఏ ప్రకరణ సహకార సంఘం సభ్యులకు సహకార విద్య మరియు శిక్షణను ఏర్పాటు చేయవలనని తేల్పడం జరిగింది? ఏ ప్రకరణ సహకార సంఘం సభ్యులకు సహకార విద్య మరియు శిక్షణను ఏర్పాటు చేయాలని తెలపడం జరిగింది? 243 జెడ్ఓ. ఏ ప్రకరణ సహకార సంఘం అపరాధములు, జరిమానాల గురించి వివరించడం జరిగింది? సో ఏ ప్రకరణ సహకార సంఘం అపరాధములు, జరిమానాల గురించి వివరించడం జరిగింది? 243 జెడ్క్యూ. నూలు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా సహకార స్టోర్ను ఎవరు ప్రారంభించారు? నూలు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా సహకార స్టోర్ను ప్రారంభించింది రాబర్ట్ ఓవెస్. సహకారము విఫలమైంది కానీ అది తప్పక సఫలము చెందవలను అని ఏ కమిటీ సూచించింది? సహకారము విఫలమైంది కానీ అది తప్పక సఫలము చెందవలనని ఏ కమిటీ సూచించింది? ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ. నెక్స్ట్, డ్వాక్రా సంఘ మహిళలు పొదుపు చేసుకున్న మొత్తానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? డ్వాక్రా సంఘ మహిళలు పొదుపు చేసుకున్న మొత్తానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది? మ్యాచింగ్ గ్రాంట్స్. మహిళల రక్షణ కోసం అభయం యాప్ను ఎన్ని నిమిషాల్లో స్పందించేందుకు రూపొందించారు? మహిళల రక్షణ కోసం అభయం యాప్ను ఎన్ని నిమిషాల్లో స్పందించేందుకు రూపొందించారు? 15 మినిట్స్ అండి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అంటే స్త్రీల రక్షణ కోసం, లేడీస్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఒక యాప్ని క్రియేట్ చేశారండి. దాని పేరు అభయం యాప్. సో ఆ యాప్ ఏంటంటే 15 మినిట్స్లో త్రూ ఆ యాప్ మనం ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే 15 మినిట్స్లో రెస్పాండ్ అవుతారు. ఏపీ ప్రభుత్వం బీమా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో ప్రవేశపెట్టింది? సో ఏపీ ప్రభుత్వం బీమా పింఛన్ పథకాన్ని అన్న అభయహస్తం అనే పేరుతో ప్రవేశపెట్టిందండి. డ్వాక్రా సభ్యుల గుర్తింపు ప్రక్రియ కోసం ఏ పథకాన్ని ఆధార్ కార్డులో అనుసంధానం చేశారు? డ్వాక్రా సభ్యుల గుర్తింపు ప్రక్రియ కోసం ఏ పథకాన్ని ఆధార్ కార్డులో అనుసంధానం చేశారు? పెట్టుబడి నిధి పథకం. గ్రామ స్థాయిలో ఆహార పదార్థాల తయారీ యూనిట్లతో సహా చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించి బాధ్యత కలిగిన ఉద్యోగి ఈ కింది వారిలో ఎవరు? గ్రామ స్థాయిలో ఆహార పదార్థాల తయారీ యూనిట్లతో సహా చిన్న తరహా కుటీర పరిశ్రమలకు సంబంధించి బాధ్యత కలిగిన ఉద్యోగి ఎవరు? సో బాధ్యత కలిగిన ఉద్యోగి వచ్చేసి పంచాయతీ కార్యదర్శి అండి. రాష్ట్ర ప్రభుత్వం దేనిని అరికట్టేందుకు అభయం యాప్ను రూపొందించింది? రాష్ట్ర ప్రభుత్వం
సో, మహిళలు విద్యార్థినులపై అఘాయిత్యాలు అధికమైన దృష్ట్యా మహిళల రక్షణ కోసం అభయ యాప్‌ని రూపొందించిందండి. గ్రామ స్థాయిలో పశుపోషణ, పొడి పరిశ్రమ మరియు కోళ్ల పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలకు బాధ్యత కలిగిన ఉద్యోగి ఎవరు? గ్రామ స్థాయిలో పశుపోషణ, పొడి పరిశ్రమ మరియు కోళ్ల పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలకు బాధ్యత కలిగిన ఉద్యోగి ఎవరు? గోపాల్ మిత్ర అండి. గ్రామీణ విద్యుత్ పంపిణీ సహకార సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? గ్రామీణ విద్యుత్ పంపిణీ సహకార సంస్థను 1985లో ఏర్పాటు చేశారండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ జాతీయం ఎప్పుడు అయింది? సో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ ఇయర్‌లో జాతీయమైంది? 1949లో. ఎన్ఈఆర్‌పీ పథకం ప్రస్తుతం దేనికోసం ప్రారంభమైంది? ఎన్ఈఆర్‌పీ పథకం దేనికోసం ప్రారంభమైంది? పేదరిక నిర్మూలన. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి ఏ కమిటీని నియమించారు? ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి ఏ కమిటీని నియమించారు? ఎల్ఎం సింఘ్వి కమిటీ. సమాజ వ్యవస్థీకరణ పితామహుడు ఎవరు? సమాజ వ్యవస్థీకరణ పితామహుడు సౌత్ ఆరెన్స్కీ. పంచాయతీ సంస్థలను గూర్చి విఫలమైన దేవుడు కాదని, వాటికి సరైన నిధులు సమకూరిస్తే విజయవంతంగా పనిచేస్తాయి అని పేర్కొన్నది ఎవరు? అశోక్ మెహతా. గ్రామీణ రుణ సహాయానికి తోడ్పడే సంస్థ ఏది? సో, భారతదేశంలో గ్రామీణ రుణ సహాయానికి తోడ్పడే సంస్థ నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. బ్లాక్ స్థాయిలో ప్రణాళీకరణపై నివేదికను సమర్పించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? బ్లాక్ స్థాయిలో ప్రణాళీకరణపై నివేదికను సమర్పించడానికి దంతవాలా కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామ సభకు బాధ్యత వహించేది ఎవరు? గ్రామ సభకు బాధ్యత వహించేది ఎవరండి? గ్రామ పంచాయతీ. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పేపర్ 2 పంచాయత్ సెక్రటరీ పేపర్ 2 ఇంపార్టెంట్ క్వెషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. దయచేసి ఆ యాడ్స్‌ని స్కిప్ యాడ్ అని కొట్టకుండా చూడండి. థాంక్ యూ.